రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్తో చర్చించారు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ధరణి పోర్టల్పై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు కమిటీ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. సీఎం రేవంత్ తో ఆయన నివాసంలో భేటీ అయి పలు అంశాలను చర్చించారు. రహదారి భద్రతకు గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ వినియోగించడంపై డిస్కస్ చేశారు ఇద్దరు. ఏఐ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందన్నారు చంద్రశేఖర్. తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ దగ్గర ఉందని వివరించారు చంద్రశేఖర్. మరోవైపు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్ ను కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సమావేశాల్లో పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఖమ్మం జిల్లా యాతాలకుంటలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలతో 10 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఖర్చయిందని, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, తమ భూమి తామే అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందన్నారు ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో ధరణి కమిటీ మొదటిసారి సమావేశమై పోర్టల్లోని లోపాలపై చర్చించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ధరణి సమస్యలపై కొన్ని ప్రాంతాలు విజిట్ చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ధరణిపై క్షుణ్ణంగా పరిశీలన చేసి వీలైనంత తొందరలో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు కోదండరెడ్డి. చాలా జాగ్రత్తగా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా భూమి హక్కులు గాని వాళ్ళకి అవసరం ఉండే విధంగా అన్ని కూడా సవరించి అందులో ఆ ధరణి అనే పోర్టల్ నిర్వహణ ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతిలో మొన్న సమావేశంలో చెప్పడం. ధరణితో తలెత్తిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు ధరణి కమిటీ సభ్యుడు అడ్వకేట్ సునీల్. సీసీఎల్ఏ కేంద్రంగా పనిచేస్తామని చెప్పారు. ధరణిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఎవరైనా రావచ్చని తెలిపారు. ఈ సమస్య మీద ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు వేగంగా అందించాలనే ఒక ఆలోచన కూడా ఈ కమిటీ ఈ రోజున మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఈ కమిటీ సీసీఎల్ఏ ఆఫీస్ కేంద్రంగా పనిచేస్తుంది. అదేవిధంగా కావాల్సిన పూర్తి సమాచారాన్ని కూడా అందించమని కోరటం జరిగింది. ధరణిపై ఈ నెల 17న మరోసారి సమావేశమవుతామన్నారు కమిటీ సభ్యులు.